ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు మరింత చేరువవుతోందని, అధికార ప్రజలతో మరింత మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపునిచ్చారు. తుని మండలం తేటగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా మా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావచ్చింది. ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించవలసిందిగా వారి ఆదేశాలు. ఆ ఆదేశాల మేరకు ఇవాళ మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎల్డీపేటలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ప్రజల దగ్గర ఏమన్నా వినతి పత్రాలు కానీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సాల్వ్ అయ్యేటి కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా రెవెన్యూ సమస్యలు కానివ్వండి, కొత్త పెన్షన్లు కానివ్వండి, కొత్త ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇలాంటి ప్రజల అవసరాలు ఏవైతే అక్కడక్కడే మీరు ఊరికే ఆఫీసుల చుట్టూతా తిరగకుండా అక్కడే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఇవాళ అధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన మీ ఊరికి వచ్చేసి కరెంట్ పోల్స్ ఒకటి కావాలి అని చెప్పారు. అది మన ఏఈ గారికి కూడా చెప్పాము. వారు వెంటనే అటెండ్ అవుతామని కూడా చెప్పారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ చాలా మా దగ్గరగా ఉందని చెప్పేసి ఒక ముసలాయన వచ్చి చెప్పారు మాకు. అది కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయ్యే విధంగా ఏఈ గారు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. తర్వాత మీ ఊరు రైతులు వచ్చేసి మీకు 3 చెరువులు ఉన్నాయని చెప్పారు. రామన్న చెరువు ఒకటి, చిన్న తమ్ముడు చెరువు ఒకటి, ఇంకో చెరువు పేరు ఏంటది? ఊరు చెరువు. ఈ రామన్న చెరువులో ముఖ్యంగా గండ్లు పడిపోయి పొలాలు అవి కూడా పాడవుతున్నాయి. అలాగే మన మత్స్యకారుల అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి ఈ గండ్లు ఇది ఫిల్ చేయమని చెప్పి కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి టెంపరీగా ఫిల్ చేయమని చెప్పారు. ఆ యాక్షన్ త్వరలోనే తీసుకుంటాము. ఎందుకంటే వచ్చేది వానాకాలం కాబట్టి నీరు ప్రవాహం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్య ముందు రాకుండా ఉండడానికి టెంపరీ సొల్యూషన్ గా ఈ శాండ్ బ్యాగ్స్ అనేది వేయడం జరుగుతుంది అక్కడ. రెండో పాయింట్ వచ్చేసి, నేను ఇప్పుడే ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చున్నాను. దాని పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కోసం ఎస్టిమేట్స్ ఇవ్వమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మన దగ్గర ఫండ్స్ ఉంటాయో డెఫినెట్ గా ఆ కన్స్ట్రక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మన అభివృద్ధి సంక్షేమం వచ్చేసరికి మన ఎల్డీపేటలో అభివృద్ధి వచ్చేసి ఇది నిరంతరం ప్రక్రియ. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే దాదాపు మీ ఊర్లో 7 రోడ్లు ఎన్ఆర్జీఎస్ పరంగా 7 రోడ్లు వేయడం జరిగింది. 7 రోడ్లు కనిపిస్తున్నాయమ్మా మీ ఊర్లో? ఎల్లిపేట గ్రామస్తులు 7 రోడ్లు పడ్డాయి. తెలుస్తుందా మీకు డిఫరెన్స్? పూర్వ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి డిఫరెన్స్. గత 10 సంవత్సరాలుగా ఎవరు మీ ఊరికి కనీసం 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ మేము ఈ 2 సంవత్సరాల్లోనే మీ ఊరికి ఖర్చు చేసింది, రోడ్ల కోసం ఖర్చు పెట్టింది దాదాపు 30 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టాం. కాబట్టి ఈ ఆదరణ మీరు ముందుగా చూపెడితే ఇంకా మీ ఊరిని డెవలప్ చేసుకునే విధంగా తయారు చేస్తాం. అలాగే మీకు మీ ఊరికి సంబంధించి పెన్షన్లు 172 మందికి ప్రతి నెల కూడా 7,50,000 పెన్షన్ వస్తుంది. ప్రతి నెల కూడా గవర్నమెంట్ మీ ఊరికి 7,50,000 డిపాజిట్ చేస్తుంది పెన్షన్ల కోసం. కాబట్టి ఇదంతా మీరు ఈ ప్రోగ్రెస్ అంతా కూడా అర్థం చేసుకోవాలా. ఎవరు మిమ్మల్ని మీ ఊరిని వెనక పెట్టేశారో, ఎవరు మీ ఊరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారో, ఈ అభివృద్ధి నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతరం ప్రక్రియ. ఇది అయిపోయింది, ఈ పని అయిపోయింది అని ఏమి ఉండదు. ఇది నిరంతరం ప్రక్రియ. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, గత 10 ఏళ్లలో మాకు అసలు ఏమీ జరగలేదు, మా బ్రతుకులు ఇప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో బాగుపడ్డాయా లేదా అన్న డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఎవరు మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేశారో, ఎవరు మీ బాగోగులు చూసుకుంటున్నారో, ఏ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం అయితే మన బాగోగులు చూసుకుంటుంది. గత పాలనలో అయితే మేము భయభ్రాంతులకు గురయ్యాము,
అన్న డిఫరెన్స్ మీరు కొంచెం గ్రహించి మాకెప్పుడూ ఆదరణగా నిలుస్తారని ఎల్లిపేట గ్రామం ఇంకా ఆదరణ చూపెడితే ఇంకా మెరుగు. ఇప్పటికే 2 సంవత్సరాల్లో 30 లక్షలు ఖర్చు పెట్టాము మీ ఊరికి. ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు